ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్కి స్వాగతం. ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు నాతో పాటుగా కల్పవల్లి గారు ఉన్నారు. మరి దీపావళి రోజున ఒక స్వీట్ని తయారు చేసుకుందాం. ఏం స్వీట్ తయారు చేస్తున్నారు, ఏ విధంగా తయారు చేసుకోవాలి, కల్పవల్లి గారి మాటలోనే తెలుసుకుందాం. అమ్మా, దీపావళి శుభాకాంక్షలు అమ్మా. నమస్కారం అమ్మా. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. చక్కగా మనం లక్ష్మీదేవిని పూజ చేసుకునేటప్పుడు ఆ రోజు ముఖ్యంగా స్వీట్ చేసుకునేటప్పుడు శనగపిండి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది. అందువల్ల కొంతమంది లడ్డు కానీ కొంతమంది మైసూర్ పాక్ కానీ తప్పనిసరిగా చేసుకుంటారు. అలానేనమ్మా. మరి ఇప్పుడు ఈరోజు మనం ఏం చేద్దామంటే చక్కగా మైసూర్ పాక్ చేద్దాం. తప్పకుండా. ఎందుకంటే ఆవిడకి ఇష్టమైన పదార్థంతో మనం మొదలెడదాం. ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా. ఓకే, మరి అంతకన్నా ముందు అమ్మవారికి దీపం వెలిగించి మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం పూజ చేసుకునే ముందు దీపారాధన చేయడం అనేది మన సాంప్రదాయం కాబట్టి చక్కగా వెళ్ళి అమ్మవారికి దీపారాధన చేసుకొని ఒక చిన్న స్తోత్రం చేసుకుని అప్పుడు వచ్చి మొదలు పెడతాం. తప్పకుండా రండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా. ఏ పని చేసేటప్పుడైనా జయ మనం దీపారాధన తప్పకుండా చేసుకోవాలిరా. చక్కగా లక్ష్మీదేవికి మనం దీపం పెట్టుకున్నాం, కొబ్బరికాయ కొట్టాము. మరి వంట స్టార్ట్ చేద్దామా? చక్కగా స్వీట్ చేయాలి. ఎందుకంటే నరక చతుర్దశి రోజు మనం తెల్లారుజామున లేచి టపాకాయలు కాల్చడం అనేది చేస్తాం కదా, తలంట్లు పోస్తాం కదా పిల్లలకి. అభ్యంగన స్నానం. ఆ తలంట్లు పోయడం అనేది తల అంటి నాట అభ్యంగనం. తల అంటి పోయాలి పిల్లలకి. మనం కూడా తల అంటే పోసుకోవాలి. ఎందుకని ఒక చెడులో నుంచి బయటికి తీసుకొని వచ్చేటప్పుడు పిల్లలు హాయిగా ప్రశాంతంగా ఉండాలంటే మాడు మీద నూనె పెట్టి బాగా తల అంటాలి, మద్దన చేసి. తర్వాత ఒళ్ళుకు నూనె రాసి నువ్వుల నూనెతోటి రాయాలి. రాసిన తర్వాతనే నలుగు పెట్టి స్నానం. ఇవన్నీ అయిన తర్వాత తప్పనిసరిగా స్వీట్ తినిపించాలి. అందుకు చెప్పా ఇవి. తప్పకుండా. కాబట్టి వాళ్ళ స్వీట్ రెడీ చేసుకుంటా కదా, వాళ్ళకి మన నోట్లో స్వీట్ పెట్టేది పిల్లలకి. మైసూర్ పాక్ చేస్తానన్నా. మైసూర్ పాకు చేయడానికి శనగపిండి, చక్కగా చక్కెర, నెయ్యి. ఎలా అమ్మా క్వాంటిటీ ఒక్కసారి బ్రీఫ్గా చెప్పండి నాకు. క్వాంటిటీ ఏంటంటే ఏదైనా ఒక కప్పు తీసుకున్నాం అనుకో, ఆ ఒక కప్పు చక్కెర, ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు నెయ్యి. ఎలా ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ ఏంటంటే మనం మొట్టమొదటిగా పాకం చేసుకోవాలి. పాకంలోనే తమాషా అంతా ఉన్నది దీనికి. ఆ పాకం తేడా వచ్చింది అంటే పొడి పొడి అవుతుంది. పాకం ఏంటంటే చక్కగా ఇట్లా నిలబడాలి. తీగ పాకమా? తీగ పాకం. ఇట్లా మన చేతితో చెయ్యి కాలిపోతుంది అని అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఇట్లా నీళ్ళు కింద ఒక ప్లేట్ పెట్టుకొని నీళ్లు పెట్టుకొని ఇలా పోసి ఆ నీళ్ళల్లో చెయ్యి ఇలా పెట్టి ఇలా తిప్పుకోవాలి. ఎలా చూసినా కూడా పాకం ఇలా నిలబడాలి, తీగ పాకం రావాలి. తీగ పాకం వస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఇటుపక్క స్టవ్ మీద నెయ్యి కాచుకుంటూ ఉండాలి. ఎందుకని నెయ్యి అప్పటికప్పుడు పోస్తే రుచి రాదు, ఉడకదు. ఈ వేడి నెయ్యి పోస్తేనే అది ఉడుకుతుంది. ఈ ఉడికేదంతా దేనితోటి అని అంటే నెయ్యితో ఉడికి బాగా చక్కగా దీనికి అంటుకోకుండా ఉండి విచ్చుకోవాలి చక్కగా. ఆ విచ్చుకున్న తర్వాత బాగా చెండులాగా వస్తుంది. అప్పుడు దాన్ని మనం టక్కమని ప్లేట్లో నెయ్యి రాసేసి ఇది పోసి కట్ చేసేయాలి. ఇప్పుడు మొట్టమొదటిగా దీనిలో కొంచెం నీళ్లు తీసుకుందాం. వెలిగించు నాన్న, వెలిగించు. కొంచెం ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా, చక్కగా నీళ్లు తీసుకుని ఒక కప్పు చక్కెర వేస్తున్నాం కదా,
నువ్వు ఆ చక్కెర ఏం చేసి చక్కెర వేసేటప్పుడు కొంచెమే నీళ్లు చాలు తీగ పాకం. ఎక్కువ నీళ్లు పోస్తే చాలా టైం వేస్ట్ అవుతుంది పాకం. కాబట్టి మనకి ఎంత అవుతుందో మనకు తెలిసిపోతుంది అందాజుగా. తెలియని వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు నేను ఇలాంటి అదే కదా, ఆ చక్కెర తీసుకో చెప్తా, అలా వేసేసి వేసావా, ఇప్పుడు నీకు తెలిసిపోతుంది. చాలు పోసి అంతే. అంటే ఎక్కువ పోయకూడదు, అసలు ఈ మాత్రం కూడా పోయాను నేనైతే. ఎందుకంటే కొంచెమైనా పోయకపోతే తెలియదు మీకు, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే. కానీ అందరు ఏమనుకుంటారు, అబ్బో చాలా ఈజీ మైసూర్ పాక్ అనుకుంటారు. ఇప్పుడు తెలుస్తుంది మైసూర్ పాక్ ఈజీయా కాదా అనే సంగతి. ఏంటంటే ఇది పట్టుకుని చక్కగా ఇది కరగాలి, పంచదార అంతా కరిగిపోవాలి. పంచదార కరిగాక నీకు ఇలా అనగానే పాకం తెలుస్తుంది. ఈ పాకం ముదిరింది అంటే రాదు, అతి లేతగా ఉన్నా రాదు, కరెక్ట్ పాకం రావాలి. అందుకే అంటారు పాకం సరిగ్గా ఉంటేనే బాగుంటుంది జీవితానికి. ఇది ఒక ప్రతీక. మైసూర్ పాకు అనే మాట రావడానికి కారణం ఏంటంటే ఈ పాకం కరెక్ట్గా ఉండాలి. ఎప్పుడైనా జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు సరి అయిన తూకంలో సరి అయిన పాకంలో ఉంటే వాళ్ళ ఇల్లు ఇట్లాగే తీయగా ఉంటుంది. ఎంత బాగా ఉదాహరించారు మా ప్రకాష్ చేయాలి చక్కగా ఇలా చేసుకోవాలి. మరి ఇంకోటి తెలుసారా, సంతోషంగా వంట చేయాలి తెలుసా. అసలు వంట చేసేటప్పుడు ఎవరైతే ఆనందంగా ఉండి వంట చేస్తారో ఆ వంట అంతా బాగా వస్తుంది, రుచిగా వస్తుంది. విసుక్కుంటూ వంట చేసిన చోట అసలు బాగుండదు. ఓకేనా, తినేవాళ్ళకి కూడా మంచిది కాదంటారు కదమ్మా. తినేవాళ్ళ సంగతి పక్కన పెట్టి అసలు వంట చేయడమే బాగుండదు, ఈ వంట అంతా చెడిపోతుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, ఇప్పుడు నేను నెయ్యి ఒక గిన్నె ఇస్తాను, నువ్వు నెమ్మదిగా తిప్పుతూ ఉండు. అట్లానే దీని మీద ఒక నెయ్యి తీసుకొచ్చి నెయ్యి పెట్టుకుంటాను. ఓకే, చక్కగా స్టవ్ మీద ఇలా నెయ్యి ఇందాక చెప్పాను కదా, నెయ్యి ఉడకాలి. ఇది వేడి అవుతూ ఉంటుంది. దీనికి ఇలాంటివి ఒక గరిటె పెట్టుకోవాలి కంపల్సరీ అన్నమాట. ఇది ఓకే, ఇది కరగంగానే ఇప్పుడు నువ్వు దాన్ని చూడు, నీకు ఇందాక నేర్పాగా నేను చెప్పాగా. అవునమ్మా, తీగ వేయిందా చూడు, దాన్ని వేసుకో, ఒక్క నిమిషం దాన్ని వేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు దాన్ని చేయబెట్టు, పెట్టగలవా? అది ఏది నిలబడిందా, అయిందా? కాలేదు. మేమేం చేస్తామంటే ఇలా చేసుకుంటూ ఇలా చూసుకుంటూ ఇలా అనేస్తాం. మీ ఎక్స్పీరియన్స్ అమ్మా. ఏం లేదు, చెయ్యి కాలిపోతుంది చెప్పడం మేము అంతే. కానీ చాలా శ్రద్ధగా తీసుకొచ్చావురా కావాల్సిన గిన్నెలు. అవునా, ఇది బాగుంది పట్టుకోవడానికి. కానీ ఇంకో ఈసారి ఇది చెక్క ఉండేది తీసుకో. అట్లా నేనమ్మా చూడు, ముట్టుకొని చూడు ఎంత వేడిగా ఉంది. ఇలాంటి వాళ్ళకి చెప్తే ఇబ్బంది పడరు. అవును, అందుకని ఇది ఏమో హైలో పెట్టుకొని ఇలా కరుగుతుంది చూడు, ఇలా నెయ్యి కరిగిపోతుంది. ఇక్కడ నెయ్యి కరగబెట్టుకొని రెడీ చేసుకొని పాకం రెడీ అవ్వగానే శనగపిండి వేసుకోవాలి. ఇందాక చూడగానే తెలుస్తుందా పాకం చేయబెట్టి పట్టుకోవాల్సిందేనా? మాకు తెలుస్తుంది, మీకు కష్టం. మీకు కొంచెం తెలియాలంటే ఇట్లా కూడా చేయొచ్చు. మాకైతే ఎక్స్పీరియన్స్లో మేము చెయ్యి కూడా పెట్టాం, ఇలా పెడతాం. ఇలా నిలబడిందా లేదా చూడు పాకం, ఇంకా నిలబడటల్లా లేదమ్మా. ఇక అది అనుకుంటూనే ఉండాలి. అందుకే చెయ్యి తీయద్దురా నువ్వు అన్నది. అట్లానే దానిలో కొంచెం యాలక్కాయ పొడి వేస్తావా? వెరీ ఇందులో వేసి వేయరానేం కదా. అది చూడండి, చాలురా, చాలు. అలాగే వాసన కోసం కొంచెం రుచి రావడానికి కొంచెం మరీ ఎక్కువ వేసామనుకో శనగపిండికి కుదరదు. అదే లడ్డుకైతే బాగుంటుంది. ఇగో ఇగో వస్తుంది పాకం, కొంచెం చిక్కబడి ఆగింది కదా. అది ఇప్పుడు ఇలా తెలియలేదనుకో వేరే గిన్నె పెట్టేసుకుని దానిలో చుక్క నీళ్ళు వేసేసుకుని దానిలో చేతితో చూస్తారు. ఇంకో కొంచెం ఒక సెకండ్ ఇలా తిప్పుకుంటూ ఉంటే తెలిసిపోతుంది, మనకే తెలుస్తుంది. సిమ్ పెట్టుకోవాలి, గబుక్కున. హైలో పెట్టామనుకో కళ్ళు మూసి తెరిచేలా పాకం అయిపోతుంది. అదొక పెద్ద డేంజర్ పని ఇది. అందుకే జాగ్రత్త. ఆ నెయ్యి ఉండాలి, ఆగుతూనే ఉండాలి, ఇంకా ఆపద్దు స్టవ్. నెయ్యి ఆపద్దు. అందుకనే నెయ్యికి గిన్నె సపరేట్ ఉండాలి మనకి. చేయడం ఎంతో సులభం, కానీ జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు చూసా తీగ వస్తుంది అమ్మ. ఆ విధానం తెలిస్తే సులభమైతే అంతే కదమ్మా. కిచెన్లో అంతే నాన్న, మనకి వీలుగా చేసుకోవాలి. ఇప్పుడు దీపావళి పండుగ రోజు మనం ఏంటంటే అమ్మవారు లక్ష్మీదేవిని పూజ చేస్తాం. ముఖ్యంగా అసలు 2 రోజులు వచ్చే దీపావళి ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజే వస్తుంది. ఈ సంవత్సరం కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. పొద్దునేమో నరక చతుర్దశి, సాయంకాలం ఏమో దీపావళి వచ్చేసాయి. అవును, అందువల్ల ఏంటంటే మనం ఒకటే రోజు చేసుకోవడం కూడా అవుతుంది. అందుకోసం ఏంటంటే చక్కగా పొద్దున్నే
నరక చతుర్దశికి సంబంధించినవి చేసుకోవడం, కొన్ని చోట్ల హారతులు ఉంటాయి ఇంటి అల్లుళ్ళకి. ఇదిగో వచ్చేసింది తీగ, ఇదిగో తీగ నిలబడ్డ చూసావా, అది తీసుకో, శనగపిండి తీసుకో. ఇప్పుడు ఇది ఇలా వేసేసుకోవాలి. గరిటె ఉండాలి దీనికి, గట్టి గరిటె కావాలి, పాత్ర బాగుండాలి, అడుగు అంటకూడదు, ఉండలు రాకుండా, అసలు రానే రాదు. కొంచెం తిప్పితే ఉండబోతుంది. అయితే ఎక్స్పీరియన్స్ మీద తిప్పేసుకుంటాం మనం అంతే. కొంచెం మీకు అలవాటు లేని వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది పడతారు. 2 సార్లు చేశారనుకోమ్మా, అసలు మన అయితే ప్రేక్షకులు చాలా ఫాలో అవుతారు. ఎంత బాగా చేస్తారంటే వాళ్ళు మనం చెప్పినట్టే చేసుకుంటారు. ఇలా తిప్పుకుంటూ ఉండండి, ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి రావాలి అని అంటే తప్పనిసరిగా మైసూర్ పాక్ చేయవలసిందే. ఇక తిప్పు, మళ్ళీ వేస్తాను నెయ్యి. చూసా ఆ తెలుపుదనం ఎలా వస్తుంది? అవునమ్మా, ఇది లేనిదే అవ్వదు. ఈ వేడి నెయ్యి వల్ల ఉడుకుతుంది. ఒకేసారి కాకుండా అట్లా పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం దాంట్లో నెయ్యి వేయి, నేను చెప్తాను. దానిలో నెయ్యి దానిలో వేసి ఈ ప్లేట్లో వేయినా, కొంచెం చేత్తో తీసుకో, మొత్తం ప్లేట్ అంతా రాసేసుకో, చక్కగా రాయి. చేతులు పెడుతున్నాం అనిపిస్తుంది కానీ చేత్తో అయినంత ఈజీగా. స్పూన్తో పెట్టకూడదు, చేత్తోనే పెట్టాలి. ఎందుకంటే స్పూన్తో అట్లా నీరు చేసినట్టుగా రాదు. అందుకని ఏది స్పూన్తో చేయాలో అదే స్పూన్తో చేయాలి, ఏది చేత్తో చేయాలో చేత్తో చేయాలి. చూడమ్మా చాలా అలాగా. ఎందుకని చెప్పాలా, అంటుకోకుండా ఉంటుంది కదా. నీకు ఇలా వేయంగానే వచ్చేసి అవన్నీ రెడీ పెట్టుకోవాలి. అవును, లేదు అప్పటికప్పుడు అన్నావు అనుకో, ఇది కాస్త మీ ఇంటికి వెళ్ళిపోతాను. చక్కగా చూడండి, చూసా రంగు ఎలా మారిపోతుందో, ఎలా బయటకు వస్తుందో. ఇందాక ఉన్నట్టుందా? అస్సలు అది పూర్తిగా మారింది కదా. అలా అది ఉడికేస్తుంది అన్నమాట. ఇంత నెయ్యి వేసుకుంటేనే మైసూర్ పాక్. లేకపోతే నువ్వేదో కొంచెం చటాకిచ్చి వేద్దామంటే అవదు. ఆ గ్లాస్కి గ్లాసు పట్టవలసిందే. ఇంకా కావాలంటే కాస్త ఒక పిసర ఎక్కువ వేసుకోవాలి. ఎప్పుడు సిమ్లో ఉండాలి స్టవ్. చూసా అయిపోయింది, ఇంకా నెయ్యి వేయక్కర్లేదు, ఏ వేయక్కర్లేదు. చూసా ఎట్లా విడిపోతుందో బానెట్లో నుంచి. అవునమ్మా, ఇక్కడ నెయ్యి విడిపోతూ అది విడిగా వచ్చేస్తుంది. నెయ్యి విడింది అంటే అర్థం ఏంటి అంటే మైసూర్ పాక్ ఈజ్ రెడీ, ఎస్ అని అన్నట్టు అర్థం. అంతే తెలుసా. ఇప్పుడు దీన్ని తీసుకొని దీనిలో వేసుకోండి. నెయ్యి ఆఫ్ చేస్తారా? నెయ్యి కూడా ఆఫ్ చేసుకోవాలి. అయిపోయిందా? దాన్ని చక్కగా చేయొచ్చు. అలాగే చిన్న పళ్ళెం పెట్టుకున్నాం అనుకో దగ్గరకు వస్తుంది. పెద్ద పళ్ళెం పెట్టుకుంటే కనుక చక్కగా ఇలాగా 1 సెకండ్లోనే ఆగిపోతుంది దానికి. ఇగో ఇక ఇది తీసేయచ్చు. ఓకే, తీసుకో. రెండోది ఏంటంటే నాన్న, దీనిలో శనగపప్పు పట్టించుకోవాలి. మనం షాప్ నుంచి తెచ్చుకునే శనగపప్పులో కొంచెం తేడా వస్తుంది. మనం ఏంటంటే అప్పటికప్పుడు కోసం చేసుకుంటాం కదా, అప్పుడు ఏమవుతుందంటే కొంచెం బఠానీ పిండి కలుస్తుంది అందులో. అందుకని అప్పుడు ఒక్కటే కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు మనం ఈ చక్కగా ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు నీకు ఒక అనుమానం ఏంటి వచ్చిందంటే, ఇలా ఉన్నాయి కదా అమ్మ వెంటనే తీసేద్దామా అన్నావు కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో అమ్మ, వెంటనే తీయకూడదు, కొంచెంసేపు ఆరాలి. ఆ వేడి దానిలోనే ఉంటేనే గట్టిగా పట్టుకుంటుంది. అందుకని దాన్ని కాసేపు ఉంచుతాం. ఇది తీసుకుని వెళ్ళి అమ్మవారికి ఇదే పళ్ళంగా నైవేద్యం పెట్టాలి. దీపావళి అమావాస్య రోజు తప్పనిసరిగా చేసుకోవాల్సింది శనగపిండితోటి చేసేటువంటివి లడ్డు కానీ మైసూర్ పాక్ కానీ. మనం మొదటి నుంచి అనుకుంటున్నది. లడ్డు చేయడానికి కొంచెం ప్రాసెస్ ఎక్కువసేపు టైం పడుతుంది. కొంతమంది చెయ్యరు, కొంతమంది ఇదే చేస్తారు. కాబట్టి మనం ఏది అనుకూలత ఉంటే నెయ్యి తప్పనిసరిగా, నెయ్యితోటే ఈరోజు పదార్థాలన్నీ పెట్టాలి. దీపాలు కానీ స్వీట్స్ కానీ ఏది చేసినా నెయ్యితో చేయాలి తప్పకుండా. ఇంకేంటి, ఇల్లంతా చక్కగా దేదీప్యమానంగా ఇగో ఇలా లైట్లతోటి దగ్గరగా వెరవిరా అమ్మవారిలాగా అందరూ ఆడవాళ్ళు కూడా బంగారం కొనుక్కుంటారు, నగలు వేసుకుంటారు, చక్కగా అమ్మవారిని పూజ చేసుకుంటారు. తప్పకుండా అమ్మ. మరొక్కసారి మీకు దీపావళి శుభాకాంక్షలమ్మా. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా.